నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అవుతారనే అంశం హాట్ టాపిక్గా మారింది. వైసీపీని బీఆర్ఎస్ ఫాలో అవుతుందా, బీఆర్ఎస్ని వైసీపీ ఫాలో అవుతుందా? ఈ రెండు పార్టీ నేతల మాటలు ఒకేలా ఉంటాయని రాజకీయ పార్టీ నేతలు ఎందుకు పదే పదే చెప్తున్నారు? ఇప్పుడు ఇద్దరు అధినేతలకు కష్టాలు తప్పవా? అరెస్టుల భయం వెంటాడుతుందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి. గడిచిన 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ పాలించింది. వైసీపీ 5 ఏళ్లు ఏపీని రూల్ చేసింది. పాలనలో అనుభవం లేని కారణంగా వారి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. ఫలితంగా ఇద్దరు మాజీ సీఎంలకు అరెస్ట్ కత్తి మెడ మీద వేలాడుతుంది. ఏపీలో జగన్కి లిక్కర్ కేసు కాగా తెలంగాణలో కేసీఆర్కు కాళేశ్వర వ్యవహారం వంతైంది. ఇక ఈ రెండు పార్టీల నేతల ఆలోచనలు ఒకేలా ఉన్నట్లుగా కనబడుతున్నాయి. లిక్కర్ కేసు ఫేక్ అంటూ వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఒకటే రీసౌండ్ చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ అదే పందాను అనుసరిస్తుంది. ఇక ఈ విషయాల్లో సిబిఐ దిగితే కారు షెడ్డుకి వెళ్తే ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయని డజను మాజీలు, అరడజన్ ఎమ్మెల్యేలు కూడా అరెస్టు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో ఎవరు ముందు అరెస్ట్ అవుతారనే దానిపై పొలిటికల్ సర్కిళ్లలో రకరకాల ప్రశ్నలు ఓ రేంజ్లో ఉన్నాయి. కేసీఆర్ కంటే ముందు జగన్ ఉంటారని అంటున్నారు. ఎందుకంటే లిక్కర్ కేసు దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిలో వాస్తవం ఎంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది. రామ్మోహన్ గారు, ఏంటి కాళేశ్వరం మీ మెడకు చుట్టుకున్నట్టుగా ఉంది? కాళేశ్వరం కుంగిబాటుకు సంబంధించి కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్టుంది. మరి మీ కేసీఆర్ అరెస్టు పక్కా అని అంటున్నారు. దీనిలో వాస్తవం ఉందా? ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఈ యొక్క కమిషన్ వీరే విచారణ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారి సర్కార్, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది పేపర్లలో. కాళేశ్వరం ఏదైతే ఒక మెజిస్ట్రేట్ గా ఉండి ఈ యొక్క విచారణ జరిగిందో దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, లేకపోతే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి వాళ్ళు అప్పుడే పేపర్కి లీకులు ఇవ్వడం, పేపర్లో చిరోలు పలువులుగా వార్తలు రావడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు కదా, ఇది ప్రభుత్వం చేసింది ఏమీ కాదు, ఒక జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్, అది దాని కమిషన్కి సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది, కానీ దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని నిన్న మాట్లాడారు. మేము కూడా అదే చెప్తున్నాం అండి. పీసీ ఘోష్ గారు నివేదిక ఏదైతే విచారణ జరిగిందో రహస్యంగా జరిగిన విచారణ జరిగిన విషయాన్ని వారు 615 పేజీలుగా నివేదిక సమర్పించి తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి అంతకంటే ముందే వారు ఇచ్చిన ఒక రోజు ముందే ఈ యొక్క నివేదిక పట్టమనేది పేపర్ లో రావడం జరిగింది. మరి ఎవరికి లీకులు ఇచ్చిన నివేదిక వాస్తవమా, లేకపోతే మీరు చెప్పింది వాస్తవమా, లేకపోతే మీరు కావాలని ప్రభుత్వానికి అనుకూలంగా రాయించుకొని పీసీ ఘోష్ గారి యొక్క విచారణను అబాస్పాలు చేస్తున్నారా? కాబట్టి ఇవన్నీ బట్టగాల్చి మీదేసే పనులు తప్పితే కేసీఆర్ అన్యాయం జరగలేదు. పూర్తిగా మనం ఒక్కటి గమనించండి, గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావన చేయడం జరిగింది. దాంతో పాటు బడ్జెట్ లో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినప్పుడు ఏమంటారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్గం యొక్క ఆమోదం లేకుండా చేసిన ఎట్లా అనుకుంటామంటే మనం ఇప్పుడు మరి గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం జరిగింది? మరి అటువంటిప్పుడు ఆమోదం లేకుంటే వారు ఎట్లా మాట్లాడేవారు గవర్నర్ గారు? కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి కేసీఆర్ గారిని అవమానపరచాలని, అంతకుముందుకు కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూసిరు. అది దూత్ కాదు అని పాలికా పని అయిపోయింది అది. కాబట్టి దీని ఇప్పుడు వీరిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఈ యొక్క ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం తప్పితే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అద్భుతమైన ఒక పంటలు పండాలి తెలంగాణ ప్రాంతంలో. అంతకుముందు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి
ఈ యొక్క రైతాంగం అంతా బాగుపడాలి, బీడుపడ్డ భూములతో సస్యశ్యామలం కావాలని తన కలర్ ప్రాజెక్ట్ కు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన తయారు చేశారు. దానికి మంత్రివర్గ ఆమోదం పూర్తిగా ఉంది. దాంతో పాటు కేంద్ర నీటి పారుదల శాఖ కూడా దాని కమిషనర్ నాకు చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసి అందరూ కూడా మాట్లాడిన తర్వాతనే మంత్రివర్గం పెట్టిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడిన తర్వాత బడ్జెట్ లో పెట్టిన తర్వాతనే ఇంతకీ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఏం ఇచ్చిందని మీరు అనుకుంటున్నారు? పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది మీరు అనుకుంటున్నారు? మీరేం భావిస్తున్నారు? మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరు భుజాలు తరుముకుంటున్నారు అనుకోకపోతే మీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ప్రెస్ ముందుకు వచ్చి కేసీఆర్ని కన్నా కదిపితే అల్లకల్లోలం అయిపోద్దని ముందుగా ఎందుకు మాట్లాడుతున్నారంటే సమాధానం ఏం చెప్తారు? ముందు మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంతకంటే ముందే పీసీ ఘోష్ కమిషన్ గారు నివేదిక ప్రభుత్వానికి అందజేసిన రోజే మొట్టమొదటి ఉదయం అంటే రాత్రి పత్రిక ప్రింట్ అవుతారు కాబట్టి ఉదయం పేపర్ లో న్యూస్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు చెప్పక ముందుకే వారు కాంగ్రెస్ పార్టీ పెద్దని చెప్పడం జరిగింది. బయట అన్ని పత్రికలు రావడం జరిగింది. పీసీ ఘోష్ నివేదిక ఇట్లా ఉంది అట్లా ఉందని. మేమేం చెప్తున్నాం అంటే ఈటెల రాజేందర్ గారు ఏం చెప్పారు బహిరంగంగా పత్రిక ముందు, కేసీఆర్ అనే పెద్ద మనిషి చాలా విజ్ఞత గల వ్యక్తి, మంత్రివర్గం యొక్క ఆమోదం లేకుండా ఈ ప్రాజెక్టు పని జరగలేదు, మా అందరి ఆమోదంతో ఈ పని జరిగిందని క్లియర్ గా వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఏమంటున్నారండి, కేసీఆర్ గారు మంత్రివర్గం ఆమోదం లేకుండా ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు, ఇదంతా ఆయన సొంత తప్పిదమే, ఆయన జైలుకి పోతుందని మీరు మాట్లాడుతున్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అంత పెద్ద ప్రాజెక్టు 2 పియర్లు కింగిపోతే ఏదో ప్రపంచం అంతా కింది తలకిందులైనట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ 2 పియర్లను గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాగు చేయలేదు? దీనిపైన కుట్ర ఉందా? అంటే నీళ్లు వరదలు ఎక్కువ వస్తే ఈ ప్రాజెక్టు మొత్తం కొట్టుకొని పోతే అప్పుడు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయొచ్చు, మళ్ళీ 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టి మొత్తం తీసుకోవచ్చు, తినేయొచ్చు అని కుట్రగిన ఏమనుందని మేము మాట్లాడుతా ఉన్నాం. ఎందుకు రిపేర్ చేయలేదు? ఒక దగ్గర ఈ యొక్క పరిపాలన అనేది రిలే వ్యవహారం అండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒకవేళ నిజంగా ప్రజలకి కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే పాయింట్ ని మీరు చాకచక్యంగా అవతలకు పంపిస్తున్నారు. ఎందుకు కూలింది, దానికి గల కారణాలు ఏంటి, దాని తప్ప లోపాలు ఏంటంటే ఎందుకు సరిచేయలేదు అంటున్నారు. ఎందుకు సరిచేయలేదో తర్వాత ప్రజలు చూస్తారు. అది కుంగడానికి గల కారణం ఏంటి, ఎందుకు అలా జరిగింది, అది కదా మాట్లాడతారు. రాజశేఖర్ గారు ఒకటే మనం చెప్పేది ఏంటంటే లక్ష్మీనాగ్ గారు నేనేమంటున్నాను, ఒక్కటే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎందుకు కుంగింది అనేది టెక్నికల్ గా ఇంజనీర్లు గానీ ఇంకా సాంకేతిక నిపుణులు గానీ వారు ఎవరైతే నిర్మాణం పనిలో పర్యవేక్షించారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి రాజకీయ పక్షాలకు ఏం సంబంధం ఉంటుందండి? పియర్ పొంగిపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, లేకపోతే దానికి సంబంధించిన ఆర్థిక మంత్రి గారు, దానికి నీటిపారుదల శాఖ మంత్రి గారు వీరిని అడిగితే వీరేం చెప్తారు? టెక్నికల్ గా వీళ్ళకి ఏం తెలిసి ఉంటుంది? వీళ్ళు ఎక్కడితే నిధులు ఎట్లా మంజూరు చేయాలి, దీని నుంచి ఎన్ని టీఎంసీ లో నీళ్లు తీసుకోవాలి, ఎన్ని ఎకరాలకు రైతులకు నీళ్లు ఇవ్వాలి, తెలంగాణ ఎట్లా సస్యశ్యామలం చేయాలి, నీళ్లు ఎట్లా స్టోరేజ్ చేయాలి, పక్క రాష్ట్రంతో ఇబ్బంది వస్తే ఎట్లా ఎదుర్కోవాలి. ఇక్కడ మీరు అన్న పాయింట్ లో ఇంకో పాయింట్ ఉంది. గతంలో నీటి విషయంలో ఎక్కువ రగడ జరగలేదు, ఎందుకంటే వైసీపీతో మీరు లోపాయికారి ఒప్పందం చేసుకుని దోస్తాన చెయ్యబట్టే గతంలో బోర్డులంతా మీరు తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పి ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దానిలో వాస్తవం ఉందా? వైసీపీ మీరు బాయ్ అనుకున్నారా? మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? ఇక్కడ ఎవరిని ఫాలో అవరండి. ఏ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాలే. ముఖ్యంగా మనం గమనించాల్సిందే, తెలంగాణకు 5.5 దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం చేసింది ఆంధ్ర వలస పాలకులు. వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ పరిపాలనలో తెలంగాణ కూడా బీడుపడిపోయింది. సుమారుగా 600-700 కిలోమీటర్ల పైచిలకు అవన్నీ వాళ్ళు చేయబట్టే కదా మీకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు. 10 సంవత్సరాలు పాలించారు రామ్మోహన్ గారు. అది వాళ్ళు అక్కడ ఆ పాలకులు అన్యాయం చేయబట్టే ప్రత్యేక తెలంగాణ మీరు సాధించుకున్నారు. సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు పాలించింది మీ ప్రభుత్వమే. మీ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందంటే దానికి ఏం చెప్తారు సమాధానం మీరు? మా ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. ఎక్కడైతే మీరు గతంలో ఆంధ్ర వలస పాలకులు పైన గోదావరి దగ్గర అటువైపు పైకి తీసుకుంటే అక్కడ నీళ్లు రావు, ప్రాణహిత తర్వాత పెట్టాలి అని మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసి ఈ యొక్క కాళేశ్వరం దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మనకు ఎక్కువ నీళ్లు ఉపయోగం వస్తుంది, మనం వాడుకోవడానికి ఇబ్బంది ఉండదు. సుమారుగా 20 లక్షల ఎకరాలకు మనం నీళ్లు అందించారు ఉద్దేశంతోన ఈ యొక్క ప్రాజెక్ట్ అక్కడ నిర్మాణం స్థలాన్ని మార్చడం జరిగింది. ఆ స్థలాన్ని మార్చడంతో వాళ్ళతో కుమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ పార్టీ నానా యాగం చేసుకుంటూ కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 2 పేర్లు కుంగిపోతే జరిగిన దానికి విచారణ చేయాలి, ఫస్ట్ రిపేర్ కూడా చేయాలి కదా.
ఆ రెండేం చేయకుండా సరే, కేవలం ఒకటి చెప్పండి. ఎదురుకి 1,00,000 కోట్లు గత కుంభకోణం అంటున్నారు. yes, దానికి ఏమైందంటే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 1,00,000 కోట్లు రైట్. అది వదిలిపెట్టి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈ యొక్క కేసీఆర్ గారి పైన వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి చెప్పండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు చేయూతనిచ్చింది అని చెప్పి అడుగుతున్నారు, కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎందుకంటే వైసీపీ అన్న బీఆర్ఎస్ అన్న స్నేహితులు అన్న భావన ప్రజల్లో ఉందంటారు, దానిలో వాస్తవం ఉందా? ఎక్కడ కూడా లేదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ అనే వ్యక్తి కేవలం తెలంగాణ ప్రాంతం యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తాడు. పక్క రాష్ట్రం కాదు, ఇంకా ఏ పై రాష్ట్రం కాదు. మనకు బార్డర్ కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇటువైపు ఆంధ్ర ఉంది. అందరి ముఖ్యమంత్రులతోన రాజకీయ పక్షంగా సఖ్యతగా ఉండడం అనేది అన్ని రాష్ట్రాలకు జరుగుతున్న విషయమే. ఇన్ని తెలిసిన మీకు తెలంగాణ యొక్క సంక్షేమం గురించి కాదు, ఇంత తెలిసిన మీకు పక్క రాష్ట్రాల మంత్రులతో ఒక్క మాట, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉండాలని తెలిసిన మీకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని తెలవదా? ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినా కూడా ముఖ్యమంత్రి వెళ్ళలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోతే రాష్ట్రం ముందుకెళ్తుందా? అది ఎందుకు తెలవలేదు మీ బీఆర్ఎస్ పార్టీకి? 100% మీరు చెప్పింది వాస్తవమే. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతను పలుమార్లు ఈ యొక్క ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు వినతి చేసినా గానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అది మీ అందరికి తెలిసిన విషయమే. దాంట్లో ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు. మా యొక్క రాష్ట్రానికి మీరు ఏమి ఇవ్వట్లేదు ఎందుకు అని పోరాటం చేసిన తప్పితే ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా యొక్క మంత్రివర్గం ఎవరో ఒకరు పెద్ద మనుషులు దూతలను వెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకడం జరిగింది. దీంట్లో మనం ఇబ్బందికర పరిస్థితి తప్పులు వెతకడం మాని ఈ యొక్క తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నువ్వు జగన్ గారి దగ్గర కూర్చొని టీ తాగినావు, నువ్వు మోడీ దగ్గర వచ్చి మాట్లాడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100 సార్లు ఢిల్లీకి పోయాడు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తున్నట్ట. దీని పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడాలి. రైట్. కానీ ఎందుకో సంబంధం లేకపోయినా కానీ ఏ మాట మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని చంద్రబాబు దగ్గరికి తాకట్టు పెట్టారు మీరు మాత్రం అంటారు మరి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. ఇది వాస్తవం అండి. ఓటు ఉన్నట్టు కోసలో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ పని చేపించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైట్. మరి కాసేపట్లో కాదు లక్ష్మీ గారు ఒక్క విషయం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు నా గురువు అని చెప్తా ఉన్నాడు. మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పిన విషయం కదా. మేము బీఆర్ఎస్ పార్టీ ఏం బహిరంగ ఆయన పని ఆరోపణ చేస్తలేము. ఆయనే చెప్తుండే చంద్రబాబు స్కూల్లో చదువుకున్నా, బీజేపీ స్కూల్లో కాలేజీలో పనిచేసిన, ఉద్యోగం వచ్చి కాంగ్రెస్ లో చేస్తున్నా చెప్తా ఉన్నాడు. ఆయనే బహిరంగ చెప్పుకుంటున్నాడు. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ గారు చెప్పాలి సమాధానం. రైట్. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు లక్ష్మీకాంత్ గారికి, రామ్మోహన్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్తే సార్. లక్ష్మీకాంత్ ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు దాదాపు ఖాయమైందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిలో వాస్తవం ఉందంటారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకులతో పాటు, కార్యకర్తలతో పాటు, ప్రజలతో పాటు మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి టార్చర్లు పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి శాడిజాన్ని అనుభవిస్తున్నారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా మనం ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలి. ఆ డ్యామేజ్ చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీకు మసి పూసి మారేడుకాయలాగా ఏదో ఆయన బట్ట కాల్చి ఆయన మొఖాన వేయాలి, దాన్ని జనానికి చూపించాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే అనేక రకాలుగా చేయడం జరిగింది. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం భారతదేశం కాదు యావత్ ప్రపంచమో ప్రసాదం కళ్ళకద్దుకొని బంగారు లాంటి ప్రసాదాన్ని కూడా వీళ్ళు చీపుగా దిగజారిపోయి నోటితో మాట్లాడకూడనటువంటి మాటలు పంది మాంసమని, పంది పువ్వని, ఆవు మాంసమని ఇంత దిగజారిపోయి మాట్లాడినారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారన్న దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లిక్కర్ కేసులో రోజు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు, ఎల్లుండి ఒకటి మాట్లాడతారు. ముందు వచ్చేసి 11 కోట్లు అంటారు, ఈ రోజు 33 కోట్లు అంటారు. ఆ 33 కోట్లలో ఫ్రంట్ అయింది 20లో నోట్ల మార్పిడి 16లో జరిగితే ఇప్పుడు కొత్తగా వచ్చిన నోట్ల
దాంట్లో చూపిస్తారు, ఇంకో రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఎక్కడ ఎప్పుడు బెసికితే ఎంత నష్టపోతాం అనే దానికి బ్యారేజ్ చేసుకుంటూ ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావాలంటే మనం ఇవన్నీ కరెక్ట్ గా చర్చ చేసుకోవాలా. ఈ తప్పులు ఏమేమి తప్పులు చేస్తున్నాం ఆ తప్పులన్నిటినీ జనానికి తెలియకుండా దాచిపెట్టుకొని చేయాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏ మాత్రం అవినీతి జరిగిందనడానికి ఏ మాత్రం సాక్ష్యాలు ఆధారాలు లేవు కాబట్టే వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ప్లాన్లు చేస్తున్నారు. అందులో భాగమే ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా ఉదయం 10 గంటలకు షాప్ తెరిచే రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసే కార్యక్రమం చేపట్టి దాదాపు 43,000 బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపులు రద్దు చేసి అక్కడ ప్రభుత్వ అధికారులను పెట్టి ప్రభుత్వ అధికారుల ద్వారా మద్యం అమ్మించినటువంటి డబ్బులను మళ్ళీ ప్రభుత్వ ఇదంతా బాగుంది మోహన్ రెడ్డి గారు, ఇదంతా మీరు చెప్పిందంతా బాగుంది, ప్రజలకి నచ్చిద్దో నచ్చలేదో తర్వాత. ఇక్కడ మతలబ్ అక్కడల్లా డిజిటల్ పేమెంట్లు లేకపోవటం అక్కడే కదా వచ్చింది చిక్కంతా. మీకు అసలు విషయం తెలియదు, ఇప్పటికి కూడా లేదు డిజిటల్, అన్ని చోట్ల ఉంది అనుకున్నారు. ఇప్పుడు పోయి చూడండి, రమ్మను నేను చూపిస్తా. ఇక్కడ ఏ షాపులకు వచ్చారో రమ్మని చెప్పండి, నేను చూపిస్తా. ఇప్పటికీ డిజిటల్ లేదు, అప్పటికీ డిజిటల్ వచ్చి మనకు డిజిటల్ వచ్చింది కొత్తలో. మనమే పుట్టుకతో డిజిటల్ తో బతకలేదు కదా, మధ్యలో వచ్చింది నోటు మార్పిడి జరిగిన తర్వాత డిజిటల్ వచ్చింది. ఆ తర్వాత ఇది జరుగుతుంది. ఆ జరగడంలో భాగంగా పల్లెల్లోనూ ఇంకో చోట ఉండొచ్చు. ఉంటే దాంట్లో వచ్చేదేముంది, ఏది వచ్చినా కూడా అక్కడ మద్యం తీసుకునేది ప్రభుత్వం, మద్యం అమ్మిండేది ప్రభుత్వ అధికారులు. ఆ డబ్బులు తీసుకుపోయి ప్రభుత్వానికి జమ చేసినారు. అందులో ఎక్కడ మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? వాళ్ళలాగా ఈ రోజు కార్యకర్త నుండి బెల్ట్ షాప్ ఉంది, నాయకునికి బ్రాండ్ షాప్ ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలకు బార్లు రెస్టారెంట్ వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విచ్చల విడిగా ఒక్కొక్క బెల్ట్ షాపులో దాదాపు 20 నుండి 50 రూపాయలు రేటు పెంచుకొని, ఉన్న రేటు కన్నా 50 రూపాయలు పెంచుకొని ప్రజల నడ్డి విరిసి వాళ్ళ రక్తం తాగుతున్నారు సార్ అక్కడ. అదే విధంగా ఒక బెల్ట్ షాప్ ఆ విధంగా జరిగితే ఒక బ్రాంతి షాప్ లో 10 రూపాయలు ఉన్న రేటు కన్నా 10 రూపాయలు ఎక్కువ పెట్టి వీళ్ళు ఒక్కొక్క నెలకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో తింటున్నారు. ఈ ప్రజాప్రతినిధులు కూడా మొత్తం నియోజకవర్గంలో ఉండే షాపులన్నీ ఒకే నాయకుడు ఒకే ప్రజాప్రతినిధి తీసుకొని ఒకే పేరు మీదనే షాపులు అమ్ముతున్నటువంటి సందర్భం కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇంతకన్నా ఇంకా అవినీతి అన్యాయం. ఇప్పుడు అరెస్ట్ అయిన లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మీ మిథున్ రెడ్డి గారు కావచ్చు, మీ నేతలు కావచ్చు, వీళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? అదేనబ్బా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి సేవ అందించినారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వచ్చి ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అదేంటి మోహన్ రెడ్డి గారు, మీకు ప్రజాస్వామ్యం మీద ఎలక్షన్స్ మీద నమ్మకం ఉందా? బ్రహ్మాండంగా ఉంది నమ్మకం. మరి అలాంటి నమ్మకం ఉన్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మేలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అధికారం ఇవ్వాలి కదా. తండోపతండాలుగా వస్తే అది ఇచ్చినట్టు ఎలా అవుతుంది? ఓట్లు వేయలేదు కదా, అంటే నమ్మలేదనే అర్థం కదా. లక్ష్మీనాథ్ గారు, మీరు పూర్తి వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది. నెంబర్ వన్ కేంద్రంలో మొత్తం కలిపి ఏం తారుమారు చేసినారనేది ఢిల్లీలో పార్లమెంట్ లో దత్తరిల్లుతాంది రోజు. మీకు తెలిసినో లేదో ఒకసారి గమనించండి. ఉత్తరప్రదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు, ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో ఈ డిస్కషన్ జరుగుతుంది. మీరు చేసినటువంటి మదలపు వల్లే మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చినారనే సబ్జెక్టు. మతలబ్ అంటే ఏంటి? మతలబ్ ఏముంది? ఈవీఎం లేదు, అందులో డౌట్ ఏముంది? చేసినారని పార్లమెంట్ లో నిన్న ఉత్తరప్రదేశ్ మన పశ్చిమ బెంగాల్ ఎంపీ ఈవీఎంలు అంటే అలా ఎలా అవుతుంది? 2014లో 2019లో మీరు 150 సీట్లు గెలిచారు. అప్పుడు ఈవీఎంలు కాదని మీరు అన్నారు. మరి ఇప్పుడు ఈవీఎంలు అంటున్నారు అంటే మీరు గెలిస్తే ఒకటి, మీరు గెలవకపోతే ఒకటి అని ప్రజలు అనుకుంటున్నారు. నవ్వుతున్నారు సార్ ఇలా మాట్లాడుతుంటే. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పింది కూడా నేను ఏకీభవిస్తా. ఎట్లా ఏకీభవిస్తా? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ కు వచ్చినారు. ఎలక్షన్ కు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్, కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా పలకదు. మీకు తెలిసినో లేదో, అదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఉమ్మడిగా కలిసి కూటమి తయారైనప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా
రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్నికల మన సిఎస్ తో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలను కలెక్టర్లు మొత్తం చిటికేసి రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులను ఆధారంగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడే తెలిసిపోతుంది జనాలకు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని భయపడిస్తున్నారు. ఈ అధికారిని భయపడించే దానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్లు అని రేపొద్దున కౌంటింగ్ అన్నా మీరే చెప్పింది నిజమైతే రేపొద్దున కౌంటింగ్ అన్నా మనం కొడుతున్నాం 8వ తారీఖున చేయాలా, ప్రమాణ స్వీకారం 9వ తారీఖున చేయాలా అన్నారు. మరి వాళ్ళందరికీ తెలిసినప్పుడు మీకు తెలవలేదు ఇది జరగబోతుందని? ఆ రోజున ముందెందుకు చెప్పలేదు? ఇది ఇలా జరిగింది, ఇది మాకు ఓడిపోబోతున్నామని మీరు ముందుకెందుకు చెప్పలేకపోయారు? ఇంత దారుణంగా జరుగుతుంది అని అప్పటికి తెలిసిండదు కదా తర్వాత కదా తెలిసేది. ఒక్కొక్కటి వీళ్ళు చేస్తున్నటువంటి లీలలు చూసిన తర్వాత 40 లక్షల ఓట్లు మెజార్టీ వీళ్ళకు ఏ విధంగా వచ్చాయండి? ఎలక్షన్ జరిగిన దానికి, ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఓట్లకు, కౌంటింగ్ రోజు జరిగిన ఓట్లకు పోల్చుకుంటే ఈ 40 లక్షల ఓట్లు పైబడి తేడా ఉంది. వీళ్ళకు మొత్తం మెజారిటీ వచ్చింది ఎంత? మాకన్నా కేవలం 20 లక్షల ఓట్లు మాత్రం, 20 లక్షల పైబడి వచ్చినాయి వీళ్ళకు. 20 లక్షల పైబడి ఓట్లతో వీళ్ళు అధికారం చూపిస్తున్నారు, కానీ మొత్తం ఆడ తేడా వచ్చింది 40 లక్షల ఓట్లు. రైట్ మోహన్ రెడ్డి గారు, ఒకటైతే చెప్పండి, ఎస్ అది జరిగిపోయింది, అది వదులుదాం. ఎస్ మోహన్ రెడ్డి గారు, అది జరిగిపోయింది, వదులుదాం. ఇప్పుడు ఏంటి, కేసీఆర్ గారు ముందు అరెస్ట్ అవుతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు అరెస్ట్ అవుతారని బయట టాక్ నడుస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఇంకొకటి, కేసీఆర్ గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సత్సంబంధాల వల్లనే గత టైంలో తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందా? ఇప్పుడు చెప్పుకున్నా కూడా కొంచెం ఒక అర్థం ఉండాలా. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒక గూటి పక్షులు. వాళ్ళిద్దరు గూటి పక్షులు అయిన తర్వాత విడిపోయి బయటకు వచ్చినారు. ఆయన పక్కన పెడదాం కేసీఆర్ గారి. చంద్రబాబు నాయుడు గారు సేమ్ రేవంత్ రెడ్డి గారు ఒక గూటి పక్షులు. ఏదైనా అడ్జస్ట్మెంట్ వాళ్ళకు ఉంటే వాళ్ళకు ఉండాలి, కానీ మాకేంటి ఉంటుంది? మా అమ్మాయిలు పోలుస్తున్నారు దాంట్లో. ఇప్పుడు ఈ దురదృష్టం ఏందో, ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు వచ్చినప్పుడు కూటమి కాంగ్రెస్ పార్టీలు ఉంటూ కలిసి పనిచేస్తున్నాయి. వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఎక్కడ లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే కూటమి రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ బన్నీ అతను ఎవరు మన చిరంజీవి మేనల్లుడు ఉన్నాడు కదా, ఆయన ఏదన్నట్టే ఇక్కడ ఉన్నటువంటి సానుభూతి పరులందరినీ తెలంగాణలో అరెస్ట్ చేస్తారు. ఇక్కడ మేము ఏదైనా నాగార్జున మాతో క్లోజ్ గా ఉన్నట్టే అక్కడ ఉంటే నాగార్జున గారికి ఉన్నటువంటి పంచనాలు కూల్చేస్తారు. అంటే వీళ్ళు ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మేము దాని గురించి పెద్దగా చెప్పాల్సినంత అవసరం ఏముంది? దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజలు తెలుసుకున్న తర్వాతనే ఈ రోజు ఇలా పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకున్న తర్వాతనే ఈ రాష్ట్రానికి అవును మోహన్ రెడ్డి గారు, గతంలో వైసీపీ పార్టీ ఇక్కడ పోటీ చేసింది, తెలంగాణలో కూడా పోటీ చేసింది. డైరెక్ట్గానే బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిన పరిస్థితిని కాదంటారా? 2014 టైంలో ఎక్కడ, ఎప్పుడు? తెలంగాణలో 2010 రాష్ట్రం విడిపోయిన తర్వాత వైసీపీ కూడా పోటీ చేసింది కదా తెలంగాణ. ఎస్, మేము తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మాట వాస్తవం. 3 అసెంబ్లీలు, 1 పార్లమెంటు గెలుచుకున్న మాట వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసానికి సంథింగ్ ఆయన స్వయంగా జైలుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడిగినారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మనం తెలంగాణలో పోటీ చేస్తే మనకు కొంత ఓటు బ్యాంక్ ఉంది, మనం ఇక్కడ ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది, ఇక్కడ మనకు వెయిట్ పెరుగుతుంది, మనం పోటీ చేస్తామంటే ఆ పార్టీ అధ్యక్షుడి నుండి తొలగించినారు సార్. మనం అది కూడా మర్చిపోతే ఎట్లా? పార్టీ అధ్యక్ష పదవి తొలగించేసి, అయ్యో నాకు కుదరదు పో, నేను తెలంగాణలో పోటీ చేసుకోవడానికి అవకాశం లేదు, నా శిష్యుడు అక్కడ పోటీ చేస్తున్నాడు, నా శిష్యుడు గెలిస్తే నాకు ఏదైనా కావాల్సినటువంటి పనులు జరుగుతాయి, నేను నా శిష్యుడు ఓడించడానికి సిద్ధంగా లేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిపినటువంటి సందర్భం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎక్కడ పోటీ అలయన్స్ పెట్టుకుని, మేము ఇప్పుడు అలయన్స్ పెట్టుకోలేదు కదా, మేము పోటీ చేసినాం కదా. పోటీ చేసి మేము కొన్ని సీట్లు తెచ్చుకున్నాం, కొన్ని ఓట్లు తెచ్చుకున్నాం కదా. సీట్లు లేదు, ఓట్లు లేదు, పోటీ లేదు. ఆ క్యాండిడేట్ అసలు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని మార్చేసినటువంటి సందర్భం ఉంది. దాన్ని కూడా మనం గుర్తుంచుకోకపోతే
వాళ్ళకు మాకు పోలికని అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి. దాన్ని మాకు పోల్చొద్దు ఎప్పుడు కూడా. వాళ్ళే మేమే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారే అవకాశం కోసం అవసరం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరానికి అవకాశాలకు సిద్ధపడే క్యారెక్టర్ కాదు, క్యాండిడేట్ కాదు. కాబట్టి వాళ్ళని మనం పోల్చొద్దు. వాళ్ళ అడ్జస్ట్మెంట్ వాళ్ళకు ఉంటుంది, మాకు లేదు. అదే రైట్. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీకాంత్ గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిలో వాస్తవం ఉందా? సార్, ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకి ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్, క్లారిటీగా ఉంది, కంటిన్యూ చేయొచ్చు మీరు. సార్, ఇవాళ వివరాల్లోకి వెళ్తే 2 రాష్ట్రాల్లో ఇంతకు ముందు పాలించిన నాయకులకి అరెస్టులు భయం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తానండి. ఎందుకంటే వైసీపీ పాలన ఎలాగుందంటే నువ్వెంత అనేటట్టుగా ఉంటే బీఆర్ఎస్ పాలన నీయంత అనేట్టుగా పాలన చేశారు. అది ఏ విధంగా అంటే, మీరు ఇంతకు ముందు వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వాళ్ళకి చూస్తున్న కేసులు కానీ వాళ్ళ మీద పడుతున్న నాయకుల మీద పడుతున్న కేసుల పరంపర చూస్తే లిక్కర్ ఢిల్లీ లెవెల్లో లిక్కర్ సేవలో అరెస్ట్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే, ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు. వాళ్లే సొంత తయారీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ 2 పార్టీలు కలిసి ఉన్నా కానీ వాళ్లే సొంత తయారీ చేస్తున్నారని చెప్పుకొని అదే ఆంధ్ర మంత్రిని అవహేళన చేసి తెలంగాణలో మద్య అమ్మకాలు ఉమ్మెత్తని పెంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అట్లాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఈ మధ్య ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 600 మంది ఫోన్ కాల్స్ ఒక్కసారిగా బయటపడుతున్నాయి. దానికి బీఆర్ఎస్ నాయకుడు కీలకమైన వ్యక్తి కారణం అని చెప్పేసి అన్నారు. మరి దానికి సహాయ సహకారాలు అందించింది వైసీపీ సంబంధించిన నాయకులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అట్లాగే ఇట్లాగా చూసుకుంటా ఉండంటే 2 తొంభై అన్నట్టుగా ఉందండి పరిస్థితి. వైసీపీ కానీ బీఆర్ఎస్ కానీ 2 ఒకటే రకంగా ఉంది. ఎందుకంటే చెప్తున్నాను, వైసీపీ ఏమో ఇవాళ రోజున అసెంబ్లీకి రాదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు ఫామ్ అవుట్ బయటకు రాదు. ఇస్తాను రామ్మోహన్ గారు, ఆగండి రామ్మోహన్ గారు ఇస్తాను. నేను మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. వైసీపీ అసెంబ్లీకి రాదు. వైసీపీ ఏమో అసెంబ్లీకి రాదు. కేసీఆర్ గారు ఏమో ఫామ్ హౌస్ దాటి బయటకు రాదు. ప్రతిపక్ష హోదా ఉండి కూడా ఆయనకి రాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ 11 సీట్లు వచ్చినాయి, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదనుకోండి, దాని విషయం పక్కన పెట్టుకోండి. కానీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఇవాళ రోజున ఒక బంగారు తెలంగాణ ఏర్పాటు చేసిన కేసీఆర్ లాంటి వ్యక్తి ఇవాళ రోజున ఎందుకు రావట్లేదని చెప్పేసి అంటున్నాడు. దీనికి గల కారణాలు ఏంటంటే, ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం అంటారు, లేదంటే వాళ్ళ ప్రభుత్వం చేసిన అరాచకాలు అంటారు, లేదంటే వాళ్ళు చేసిన అక్రమాల గురించి కొన్ని పేజీలు మెమరాండం రెడీ చేసి మొన్న ఎన్నికల టైంలో ఆయన ప్రచురించి చేసి చూపించాడు. ఆ భయంతోనే వాళ్ళ రోజున బీఆర్ఎస్ వాళ్ళకి భయం పుట్టిందని అయితే చెప్తా ఉండే. ఇక్కడ అట్లాగని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ మంచి చేయట్లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమీ మంచి చేయట్లేదండి. ఇక్కడ వాళ్ళు హైడ్రాల్ అని చెప్పి ప్రకృతి విపత్తు సృష్టించి జైరాబాద్ లాంటి తామకూరు అడవులు నరికేయడం కానీ, మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవులు నరికేయడం కానీ వాళ్ళు విపత్తు సృష్టించారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నా కానీ సార్ ప్రజల్ని పట్టించుకునే నాదుడు లేడు సార్ ఇక్కడ. ఫస్ట్ పార్ట్ ఇక్కడ నేను అందుకే అంటున్నా, అప్పుడు పాలించిన వైసీపీ కానీ ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్ కానీ 2 దొంగ వైఖరి అయితే ప్రదర్శించట్లా. 2 ఒకటే తీరులో వెళ్తానే, ఒకటే పడా మీద ప్రయాణిస్తున్నాయి. 2 పార్టీలు వేరు వేరు అనుకోవచ్చు కానీ 2 పార్టీలకు సంబంధించిన ఆలోచనలు మాత్రం ఒకటేనండి. ఆ ఆలోచనలు తగ్గట్టుగా ఇవాళ రోజున లిక్కర్ కేసులో అరెస్టుల పరంపర చూస్తూ ఉండంటే రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇటువంటి అరెస్టులు జరుగుతాయని చెప్పేసి ఉద్దేశం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాళ్ళ కాళేశ్వరం విషయంలో
వాళ్ళ విషయాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి, వాళ్ళు అరెస్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళు కేసీఆర్ గారు చెప్పారు. బట్ ఇక్కడ వైసీపీ పాలించినప్పుడు డయాఫ్రమ్ వాలంటీ తెలియదు కూడా కొంతమంది నాయకులు ఇవాళ రోజున నీటిపారుదల శాఖగా చేసే పంచకుక్కలు మెక్కినట్టు మెక్కారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సొమ్ముని. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ప్రెస్ మీట్ మాట్లాడారు, మీరు విన్నారా? ఎవరైతే మీరు కక్ష కట్టి మీరు ఏ రకంగా వీళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నారో, వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయాలని, మీరు అన్నీ మా రాసే అన్నీ కూడా ఒక యాప్లో పొందుపరచండి, మళ్ళీ మేము రాగానే అదేంటో చూద్దామని ఈరోజు కూడా మాట్లాడారు. మీరు చూసారా, అది విన్నారా? లక్ష్మణ గారు ఒక మాట చెప్తాను సార్, ఏదైనా చెబితే వెంటనే ఆచరణలో పెట్టాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. కూటమి ప్రభుత్వము ఎటువంటి పథకాలు ఇస్తుంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుందనే విషయం మీద కూటమి ప్రభుత్వం అక్రమాలను బయటపెడతానని ఒక సింగయ్య అనే వ్యక్తిని కారు కింద వేసి చక్రాల కింద వేసి తొక్కినప్పుడు పోలీస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి కారు స్వాధీనం చేసుకుంటున్న రోజు విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఒక క్యూఆర్ కోడ్ చూపించి ఈ క్యూఆర్ కోడ్ ప్రకారంగా ప్రతి ఇంటికి మా వైసీపీ కార్యకర్తలు వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద ఉన్న అరాచకాలు నేను బయట పెడతా అన్నారు. కానీ ఇవాళ వరకు ఏమైంది సార్? ఇవాళ వరకు ఏం జరిగింది సార్? రైతుల పక్షాన పోరాడతాను అన్నారు. ఇవాళ రోజున సత్తెనపల్లి వెళ్ళి వాళ్ళ నాయకుడు సంవత్సరం క్రితం చచ్చిపోతే ఆ నాయకుడికి విగ్రహం ఆవిష్కరణ చేసి వచ్చాడు. ఒక్కొక్క రైతులను పొదిలెళ్ళి చూసొస్తే అక్కడ రాళ్ళపడి జరిగింది పోలీసుల మీద. సంఘ విద్రోహం వెనకాల పెట్టుకొని తిరుగుతున్న వైఎస్ఆర్సీపీలో నాయకుల గురించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మీరు నేను మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది నేను చెప్తున్నాను సార్. రైట్, మళ్ళీ వస్తా. ఇక్కడ ఒక మాట చెప్పండి సార్, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్. పార్టీ విధి విధానాల ప్రకారంగా నడుచుకుంటే వేరు సార్, ప్రజల పక్షాన ఉంటే ఒక విధానం వేరు సార్. కానీ రెండు పార్టీలు అయినా కానీ ఒకటే తీరుగా వెళ్తే మాత్రం ఇది ప్రజలు గ్రహిస్తారనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ రైట్ లక్ష్మీకాంత్ గారు, కేసీఆర్ గారు అయినా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయినా రైట్. మళ్ళీ మాట్లాడతా. మనతోటి రాజకీయ విశ్లేషకులు సినీ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే సార్. చిట్టిబాబు గారు అయ్యా వినబడుతుంది. చిట్టిబాబు గారు, తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అవుతారని ప్రచారం ఊపందుకుంది, దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళ ఎజెండా అదే కదా, ఎన్నికలు అయిన కాడ నుంచి కూటమి ఎజెండా అది, ఇక్కడ ఎజెండా అది. తద్వారా జనాల్ని పాలిటిక్స్ డైవర్షన్ మీద ఫెయిల్యూర్ రెండు రాష్ట్రాల్లోనూ పరిపాలన ఫెయిల్యూర్, ప్రజాపాలన లేదు. రెండు రాష్ట్రాల్లోనూ డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో వెళ్ళినాయి, మీరు చెప్పిన హామీలు ఏంటి, వంచన ఏంటి, మోసం ఏంటి, దగా ఏంటి, మిమ్మల్ని అన్ని గెలిపించేది. ఇక్కడ మార్పు గెలిపించాం, అక్కడేమో 6 హామీలు, అది 450 హామీలు గెలిపించాం. మీరు ఒకటి తీయకుండా మళ్ళీ చేసేసామని దబాయింపు ఏంటి, ఎక్కడికి వెళ్తే నిలదీస్తున్నారు. ఈ ప్రజల ఆగ్రహం, ప్రజల యొక్క నిరాశ నిస్పృహల నుంచి బయటపడటానికి, తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ ఇక్కడ అదే. ఇక్కడ ఏమో రేవంత్ రెడ్డి ఎప్పుడు తన పదవి కొడుతుంది, పవన్ రెడ్డి వెంకటరెడ్డి అక్కడ పైన చక్రస్తున్నాడు, ఎప్పుడు తనది పవన్ రెడ్డి పైకి వెళ్తాడో ఈ టెన్షన్ లో ఉన్నాడు. కనుక అక్కడ ఏదో బాగా ముఖ్యమంత్రి అరెస్ట్ చేశారని రాహుల్ గాంధీ దగ్గర కొంచెం గడిగుండి సంపాదించారు. అందుకనే హలో వినపడుతుందా? ఎస్ వినపడుతుంది, కంటిన్యూ చేయండి. రాహుల్ గాంధీ తోటి పొందడానికి వచ్చినా కూడా సైలెంట్ దేశీ కదా రాహుల్ గాంధీ. హిందూ టెంపుల్ పగలగొడితే కూడా హ్యాపీగా చూస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ఎజెండా లేదు, ప్రజల ఎజెండా అనేది రెండు చోట్ల లేదు. ఎవరికాదు వాళ్ళు అక్కడేమో ఆంధ్రలో. ఒకటి చెప్పండి చిట్టిబాబు గారు, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వీళ్ళు చెప్తున్నారు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ జరిగిందని అక్కడ ప్రభుత్వం చెప్తుంది. ఈ రెండిట్లో వాస్తవం ఉందా? మీరు మాట్లాడిస్తారా? నన్ను మాట్లాడము ఎంతసేపు వాళ్ళు మాట్లాడుతున్నారు, సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడటం మొదలెట్టగానే లేదు చిట్టిబాబు గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోతే నేను అడిగా క్వశ్చన్ మిమ్మల్ని. ఇప్పుడు క్లారిటీ ఉందా? ఎస్ చెప్పండి. ఇప్పుడు అక్కడ ఆంధ్రలోనేమో చంద్రబాబు ఎజెండా తన కొడుకుని సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ ఎజెండా
ఎట్లా చంద్రబాబు క్లచెస్ నుంచి బయటపడి బీజేపీ రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా ఆయన నిలబడాలి, అది ఆయన ఎజెండా. బీజేపీకి ఎట్లాగైనా తెలుగు రాష్ట్రంలో పట్టుకోవాలి, తెలుగు రాష్ట్రాలు పట్టుకోవాలంటే మా వాళ్ళంతా వాళ్ళకి పట్టులేదు కనుక పవన్ కళ్యాణ్ అంటే ఉప్పుట్లో వేసుకుంటే ఎన్నికల్లో మనం చంద్రబాబు నుంచి అంత దూరం చేసి మన కాంగ్రెస్ వాళ్ళ ఈ 3 ఎజెండాలు నడుస్తున్న ఆంధ్రలో ప్రజల ఎజెండా లేదు. దాన్ని డైవర్ట్ చేయడానికి పొద్దున్న ఇస్తే రాత్రి పోయేదాకా వాళ్ళ పేపర్లు వాళ్ళ మీడియా జగన్ చెప్పడం తప్పితే ప్రజలు చెప్పడం లేదు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణకు వస్తే ఈయన కూడా ఎప్పుడు బట్టి విక్రమార్క వెళ్తాడో, ఎప్పుడు వెళ్తాడో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తాడో. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నెత్తి మీద కూర్చుంటాడో భయం. ఈ భయంలో అక్కడ మార్కులు కొట్టడం కోసం ఈ ఎజెండాలు అంతే తప్పి ప్రజల కోసం ఉపయోగపడితే అక్కడ లిక్కర్ స్కామ్ లోను అన్ని బోగస్సే, అన్ని క్రియేటెడ్ డ్రామాలే. అక్కడ 2,000 రూపాయల నోటు అట్లా తెలియదు, అది ఎప్పుడు ప్రింట్ అయిన తెలియదు. ఇక్కడికి వస్తే ఇక్కడ కాళేశ్వర స్కామ్ అంటారు. మంత్రులు ఈయన చేశాడండి, అంటే ఆయన ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు వాళ్ళు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది కదా చిట్టిబాబు గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా మనసు నా నివేదిక నాకు అవసరం నా మనసు పెట్టుకుంటే అదేమన్నా ఇదే ఎవరిది మీరు పెట్టుకుంది, వీళ్ళు పెడుతూ వీళ్ళ కోసం ఇస్తుంది, వీళ్ళకి ఏం కావాలో అలా ఇస్తుంది. సిబిఐకి ఇవ్వమనండి తెలుస్తుంది. అంటే ఆయన సీఎం ఆయనే చెప్పాడు తారే అని మీరు హెడ్ లైన్లు పెట్టి మీ పేపర్లో రాస్తే సరిపోతా. ఒక సీఎం చెప్తాడు, అంతేగాని ఆయన డిజైన్ చేస్తాడు. ఆయన ఆఫీసర్లందరూ ఎర్రిపప్పలా, అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇంజనీర్లు వాళ్ళందరూ ఎర్రిపప్పలా. వాళ్ళు ఊరే నేను చెప్పగానే తలాడిస్తారా? కాళేశ్వరం కుంగుబాటుకి కారణం ఏంటంటారు? మిస్టేక్ ఆఫ్ ఇంజనీర్, చిన్న మిస్టేక్. ఒక మిస్టేక్ ఇవాళ కొత్త కాళేశ్వరం ఫస్ట్ టైం కాదండి భారతదేశంలో. గుజరాత్ లో జరిగింది, అంత ముందు మహారాష్ట్రలో జరిగింది. ప్రాజెక్ట్ కడతలప్పుడు ఎక్కడో చోట చిన్న ల్యాబ్ జరుగుతుంది, అది ఇమీడియట్ గా దాన్ని రిపేర్ చేసి కరెక్ట్ చేసుకుంటారు. అంతేగాని మన రాష్ట్రంలో దాన్ని ఒక రాజకీయంగా వాడుకుని దాని రాజకీయ లబ్ధి పొందాలని దాన్ని చిన్నభిన్నం చేసి ఆ రాష్ట్ర బరువు పద్ధతిలో మిగతా రాష్ట్రంలో చేయదు. అక్కడ జరిగినాయి, గుజరాత్ లో జరిగింది, నర్మదా డ్యామ్ దగ్గర జరిగింది, మహారాష్ట్రలో డ్యామ్ లో జరిగింది. చిట్టిబాబు గారు అగ్గిపుల్ల వినండి ఒకసారి. అగ్గిపుల్ల సబ్బు పిల్ల కుక్క పిల్ల కాదేది అనర్హం రాజకీయానికి అని మీరు చెప్పినయే అంతకుముందు మాటలు. అయితే ఎప్పుడో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సమయంలో మాట్లాడిని ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ద్రోహులారా వెళ్ళిపోండి అనే మాటల్ని ఇప్పటికీ మాట్లాడుతున్నారని, మరి ఇప్పటికీ వాళ్ళు వాడుకుంటున్నారంటే దానికి కారణం కాదంటారా? ఎవరు వాడుకుంటున్నారు? ఆంధ్రలో వెళ్ళిపోయి ఎవడో ఒక మనిషి మాట్లాడితే మాట్లాడినట్ట ఎవరో ఎవరు మాట్లాడారు? ఆ లెక్క అయితే మీ సినీ ఇండస్ట్రీలోనే చాలా మంది తెలంగాణకి ద్రోహం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మొన్న ఆంధ్ర సినీ ఇండస్ట్రీ వాళ్ళు గో బ్యాక్ అని నినాదాలు ఇచ్చారు. దానికి కారణం ఏమైంది ఉంటుంది అంటారు? వాడు ఎవడో అడ్రస్ లేనాడు, వాడు ఎవడండి, వాడు ఏ సినిమాకి ఇచ్చాడు? ఇండస్ట్రీకి ఏం సంబంధించిన వాడు ఏ అడ్రస్ లేనాడు ఏదో వాగుతాడు, రోడ్డు మీద వెళ్ళేవాడు 10 మంది 10 వాగుతారు. ఆ వాగుడు కొడుకు ఆంధ్రకి ఎవడో వాగాడు, అంటే రాహుల్ గాంధీ వాగాడు. ఈ దేశమే కాదు, ఇది ఇట్స్ నాట్ నేషనే కాదన్నారు రాహుల్ గాంధీ. ఎంత దౌర్భాగ్యం, ఎవరు మాట్లాడరు ఇవన్నీ. ఎవడో మాట్లాడితే ఎవడో గోబ్యాక్ ఎవడు మాట్లాడాడు, ఎవడో అట్రా వాడి పేరు చెప్పండి, మీకు గుర్తున్న పేరు చెప్పండి. సంబడి హూ డజంట్ హావ్ ఎనీ అడ్రస్. ఈ సినిమా ఫీల్డ్ లో అడ్రస్ లేనివాడు ఏదో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన లెక్క ఎట్లా? ఎవడు ఆ ధోరణి ఎక్కడా లేదు. ఆ ధోరణి తెలంగాణ ఆంధ్ర ఈ ధోరణి సినిమా బాగుంటే బాగుంటుంది అంతే. సినిమా బాగా లేకపోతే ఆంధ్ర సినిమాని తెలంగాణ సినిమాని ప్రేక్షకులు అలా చూడరు. బాగుంటుంది సినిమా ఎక్కడైనా చూస్తారు, బాగాలేని సినిమా ఇవాళ బార్డర్స్ దాటిపోయి దేశం మొత్తం తెలుగు సినిమా. ఆంధ్ర నాయకుల పెత్తనంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగుకి వెళ్ళిపోయింది అన్న బీఆర్ఎస్ నాయకుడు అదే ఆంధ్ర నాయకుల్ని నెత్తి మీద పెట్టుకున్నారన్న ఒక ఆరోపణ ఉంది, కాదంటారా? ఎవరు నెత్తిన పెట్టుకున్నారు? బీఆర్ఎస్ అధినేత ఆంధ్ర నాయకుల్ని నెత్తిన పెట్టుకున్నారు. దానికి ఉదాహరణే చాలా మంది నాయకులను చూపిస్తారు. బోళ్ళంత మంది ఆంధ్ర నాయకులకి టికెట్లు ఇచ్చాడు ఆయన. ఇవాళ బంకచర్లని తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ నెత్తిన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు సంఖ్యలో చేరి బనకచర్లని దారాదత్తం చేస్తున్నారు.
అసలు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఇయ్యొచ్చే చిల్లర విషయాలు ఎవడో గాలి సోది మాటలు పట్టుకుని ఏదో అలా అన్నారు ఇలా అన్నారు. అసలు విషయాలు బనకచర్ల సంగతి ఏంటి? చంద్రబాబు ఎవరు బనకచర్లకి సమర్థిస్తున్నారు? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు దాని మీటింగ్ లో? వాళ్ళ మనసులో ఇంజనీర్లు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ అసలు విషయాలు పక్కన పెట్టడానికి డైవర్స్. అదే చెప్తారా, ఇలాంటి డైవర్స్ చేయడంతో మీ అసలు విషయాలు మీరు కూడా జర్నలిస్ట్ కూడా మాట్లాడరు. కాదండి, రాయలసీమని రతనాలసీమని చేస్తానని రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది వాస్తవమా కాదా? ఇప్పుడు సింగపూర్ సిటీ చేస్తారు అమరావతిని అని 1600 ఎకరాలు సింగపూర్ వాడికి ఇచ్చి చెప్పారు. అది ఆ సింగపూర్ వాడు ఆఖరికి అరెస్ట్ అయ్యాడు. ఏమైంది సింగపూర్ సిటీ అమరావతిలో? చంద్రబాబు చెప్పిన ఆ మాట అడగరే. వాడికి ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు గురువు గారు, నేను అనేది అది కాదు. రాయలసీమని రతనాలసీమ చేస్తానని విడిపోయిన తర్వాత వేరే రాష్ట్రానికి ఉన్న సీఎం ఎలా అడుగుతారు? విడిపోయిన తర్వాత విషయం అడుగుతున్నారు. చంద్రబాబు సింగపూర్ సిటీ అని ఇంత గోల్మాల్ చేసి మళ్ళీ వాళ్ళ సింగపూర్ సిటీ అంటున్నాడు. ఎక్కడ ఎందుకు అంటున్నాడు? సింగపూర్ సిటీ అని 1600 ఎకరాలు ఇచ్చి నాశనం చేసి అది మళ్ళీ లేదు. వాడిని ఆఖరికి జైల్లో కూడా పెట్టారు సింగపూర్ లో ఇస్తున్నారు అనేవాడిని. అది అడగరే. నీకు అవన్నీ రావా? ఓన్లీ వన్ సైడెడ్ వస్తాయా? అది అడిగితే ఇది అడగండి. అడిగే వాళ్ళని అవి కూడా అడుగుతాం. మీరు అడగరు. ఎంతసేపు వన్ సైడ్, ఒక సైడ్ బాగా పోతుంటాం, ఒక సైడ్ పోయడం తప్పితే మాకు అలాంటివి ఏమి ఉండవు చిట్టిబాబు గారు. ఇప్పుడు ఈ ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకటి చెప్పండి, ఇరు రాష్ట్రాల సీఎంల్లో అరెస్ట్ కాబోతున్నారు అని బయట వస్తున్న వార్తల్లో నిజమయ్యే అవకాశం ఉందంటారా? చెప్పండి మీరు. దానివల్ల ఏముందమ్మా? ఏమి వాడు చేస్తే ఆ తప్పు చేస్తే వాళ్ళ పతనానికి వాళ్ళే పునాదులు తోపుకున్నాడు అంతే. జరగబోయే ప్రజల్లో ఇంకా సింపతి పెరుగుతుంది. ఇప్పటికే జగన్ మీద సింపతి పెరిగిపోయింది ప్రజలకి బాగా. ఇంకా ఓట్లు ఇక్కడ రాహుల్ గాంధీ అన్నాడు వారం రోజులు విమానాలు పెడతారని. ఇంకా ప్రజల్లో సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటారు మీరు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడో అదే రకంగా తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటారు. 100% చంద్రబాబు ఈ జగన్ ని మొదటి నుంచి వాళ్ళు జగన్ తట్టుకోలేకపోతున్నారు. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపుతున్నారు జనాలు. వీళ్ళు వెళ్తేనేమో 10 కార్లు వీళ్ళ మనసు చెప్తే వేరే రావట్లేదు. సిగ్గు చచ్చిపోతుంది. కనుక జగన్ ని బయటికి వెళ్ళకూడదు, కూడా చేయాలి. ఎక్కడ భారతదేశంలోనే ఏ కాన్స్టిట్యూషన్ లో లేని ఒక చట్టం తీసుకొచ్చి 10 మంది అధికారులే ఉండాలి, 500 మంది రావాలి. సరే, జనాలు ఎటో వెళ్తున్నారు కానీ చెట్టిబాబు గారు మీరు రాజకీయ నాయకులుగా ఉన్నారు. తమ కార్యకర్త కార్ల కింద వాళ్లే పడి చనిపోవడం ఎప్పుడన్నా చూసారా మీరు? తమ కార్యకర్తలే అధినేతల కార్ల కింద పడిపోవడం ఎప్పుడన్నా చూసారా మీరు? సీనియర్ కార్యకర్తల సెక్యూరిటీ ఎవరు చేయాలి? గవర్నమెంట్. మీకు తెలుసా జెట్ సెక్యూరిటీకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో? తాళ్లు పెట్టి వస్తా ఉంటే తాళ్లు అటుపక్క ఇటుపక్క 2 తాళ్లు కొట్టు అంటే జనాలు లోపలికి రాకుండా ఉండాలి. ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎవరు చేశారు? ఎవరు చేయాల్సింది? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం చేయాలి. తాళ్ళు సెక్యూరిటీ అంటే ఏంటో చెప్తారు. జనరల్ సెక్యూరిటీ అంటే అతను అపోజిషన్ లీడర్ లో క్యాబినెట్ హోదా అతనికి జనరల్ సెక్యూరిటీ ఉంది. జనరల్ సెక్యూరిటీ అంటే రోడ్డు ఇరుపక్కల తాళ్లు కొట్టి తాళ్లతో క్రాస్ చేస్తారు. ఎందుకంటే జనాల మధ్యలోకి రాకుండా ఉంటాం. జరిగింది అక్కడ కావాలని ఏదో జరగాలి, జరిగిన దాన్ని రాజకీయ లబ్ధి పొందాలని వీళ్ళే ల్యాబ్ క్రియేట్ చేస్తారు, వీళ్ళే దౌర్భాగ్యాలు చేస్తారు. ఇది ప్రజలు గుర్తిస్తున్నారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజల్లో రోజుకి పసరావస్థ చేరుతుంది కూటమి. అన్ని అబద్ధాలు, ప్రజలు విసిగి వేసారిపోయినారు. ఇన్ని మోసాలా, ఇన్ని దగాలా, ఇన్ని అబద్ధాలా, ఇన్ని దరిద్రాలా, ఇంతగా దగా చేస్తారా, ఇంతగా వంచన చేస్తారా, ఇంతగా మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారా అని ప్రజలు బాగుతున్నారు. వ్యాపారాలు పెడుతున్నారు. ఇంకా వాళ్ళు మేలుకోకుండా ఇంతకైనా సరైన పరిపాలన చేద్దాం, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో దాన్ని మాట్లాడుతూ అలా కాకుండా ఇలాంటి యాశాలు వేస్తా ఉంటే ఇంకా ప్రజలు కంక్లూడ్ చేయండి. చివరిగా ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి. చివరిగా ఏముంది, ఇప్పుడు ఇది పెద్ద రాజకీయ డ్రామా అమ్మా. ఇది నథింగ్ బట్ ఏవి ఏంటంటే మన చట్టంలో ఉన్న దాన్ని వాడుకుంటున్నారు. చట్టంలో ఏంటంటే ముందు కేసులు పెట్టేస్తే సెక్షన్స్ ప్రకారం కోర్టు ఇచ్చేస్తుంది. ఆ సెక్షన్స్ పెట్టింది ఆ కోర్టు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి ఇది కరెక్టా కాదా తేలేటప్పుడు సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల జరగాల్సిన జరిగిపోతుంది కదా. జరుగుతుంది ముందు కోసేయటం, తర్వాత వాడు కడుక్కుంటాడు. కడుక్కోవడం సంవత్సరాలు అయిపోతుంది. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. జరగాల్సిన ఈ సొరకాలంతో పొందిపోతారు. రియాలి
ఏమీ ప్రజల్లో ఏమీ లేదు. ప్రజల్లో వీళ్ళిద్దరిని కూడా ఈ చర్యలకి తిట్టుకుంటున్నారు, నిందించుకుంటున్నారు. వీళ్ళు ఏం కర్మరా బాబు అనుకుంటున్నారు. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. పార్టీ ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసుకొని తెలంగాణ ప్రాంత ప్రజలకు చిత్తచిత్తుడు ఏం పని చేయాలనేది ముందుగా ఆలోచన చేయాలి. ఏదైతే మహిళలకు ఇస్తా అన్నది, రైతులకు ఇస్తా అన్నది, రైతు బంధు గానీ రైతు బీమా కావచ్చు పేర్లు మార్చి పెట్టడం జరిగింది. 2000 పింఛన్ దగ్గర 4000 ఇస్తాను, మహిళలకు 2500 ఇస్తాను. ఏవి కూడా అమలు చేయకుండా కేవలం ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రయత్నం. ఇదేదో పాదయాత్ర విచిత్రం చూడండి పరిస్థితి. రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ గారు వచ్చి పాదయాత్ర చేస్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారికి ప్రజా పరిపాలన ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? అంటే పార్టీకి సంబంధించిన పరిశీలకురాలు ప్రభుత్వం నడిపిస్తుంది. ఇక్కడ గతంలో జరిగిన ఎస్సీయూ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు చేత కాకపోతే మీనాక్షి గారు వచ్చి మాట్లాడి అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు వారు పాదయాత్ర చేసి వాళ్ళంటే వెళ్ళిపోతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన ఢిల్లీ పెద్దల దగ్గర కాంగ్రెస్ వాళ్ళు. ఇంతకన్నా సిగ్గుమైన చర్య ఇంకోటి ఏముంటుందండి? రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా కేవలం తన సీటును కాపాడుకునే ప్రయత్నం తప్పితే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎన్నికల సమయంలో నీ మాటలు చెప్పినా దీన్ని చిత్తశుద్ధిలో అమలు చేయాలనే ఆలోచన లేదు. ఇంకోటి మిత్రులు, జనసేన మిత్రులు చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు పాపం నుంచి బయటకు వెళ్ళడానికి. నిన్న ఆక మొన్న మీరు పార్టీ పెట్టుకొని ఏదో అధికారంలోకి వచ్చినంత మాత్రాన కేసీఆర్ గారు మహానాయకుల పని మీరటువంటి అట్లా మాటలు మాట్లాడడం చాలా తప్పిది. ఆలోచించండి. ఎందుకంటే మీరు మీ యొక్క కార్యకర్తలు బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత చూద్దాం, మీకు బలం పెరిగిన తర్వాత మీరు ఏం మాట్లాడి నడుస్తుంది. అంతవరకు మీరు జరుగుతున్న విషయాలను ఒకరు వేలు పట్టుకొని పోవాల్సిందే. మీరు స్వయంగా నడిచే ప్రసక్తి లేదు కాబట్టి, పరిస్థితి లేదు కాబట్టి ఒకరు వేలు పట్టుకొని పోయే వాళ్ళు ఇవన్నీ మాట్లాడవచ్చు. కేసీఆర్ అటువంటి వ్యక్తి చాలా మహోన్నతమైన వ్యక్తి. 5.5 దశాబ్దాలుగా తీరని కళ నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రాష్ట్రాన్ని సాధించి రామ్మోహన్ గారు, కేసీఆర్ గారు కూడా వేలు పట్టుకుని నడిచారు కదా ముందు, మర్చిపోయారా? ఎవరు వేలొద్దు. రామ్మోహన్ గారు ఆంధ్ర సమైక్యాంధ్ర నుంచి కూడా కేసీఆర్ గారు కూడా వేలు పట్టుకునో తోక పట్టుకునో వెళ్ళిన వాళ్ళే, మర్చిపోయారా మీరు? ఎవరు వేలు పట్టుకొని ఎవరు తోక పట్టుకొని కేసీఆర్ గారు పోలేదు. స్వయంగా ఉద్యమం చేసిండు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చావు నోట్లో తలకాయ పెట్టిండు. ఎలక్షన్లకు వెళ్ళటం ఎప్పుడు? ఎలక్షన్లకు వెళ్ళటం సింగిల్ గా వెళ్ళారా ఎప్పుడు? తీసుకొచ్చిండు. ఎలక్షన్లకు వెళ్ళి పట్టుకుని తిరిగాడు, ఏ రోజుల్లో తిరిగాడు. ఎందుకు అసభ్యంగా మాట్లాడతారు? అసహ్యంగా నాన్సెన్స్ యువర్ టాకింగ్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడు కూడా రామ్మోహన్ గారు ఎప్పుడు కూడా సింగిల్ గానే వెళ్ళారా? ఎవరితో కూడా పొత్తులు పెట్టుకుని వెళ్ళలేదా కేసీఆర్ గారు? చిట్టిబాబు గారు అలాగే అందరి మీద అరుస్తారు. ఆయనకి బాగా ఇంగ్లీష్ వచ్చు, బాగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. యుద్ధం చేసేటప్పుడు పలువురిని సహాయం కోరడం సహజం. ఎవరి కొరకు వచ్చిన సహాయం? మేము పెట్టుకున్న లక్ష్యం కొరకు వాళ్ళు మాతో కలిసి వచ్చారు అంతే చెప్తే, వాళ్ళ లక్ష్యం కొరకు మేము వాళ్ళతో కలిసిపోలేదు. అది గమనించండి మీరు. తెలంగాణ సాధించే దిశగా మిగతా ఎవరన్నా ప్రయత్నం మాకు సహాయం చేస్తామంటే వాళ్ళతో సహాయం తీసుకున్నాం. అంతేగాని వేరే వాళ్ళ లక్ష్యం కొరకు మేము పని చేయలేదు. మా లక్ష్యం కొరకు వాళ్ళు మాతో కలిసి వచ్చింది. చివరిగా ఏం చెప్తారో చెప్పండి రామ్మోహన్ గారు. ఈ యొక్క ప్రభుత్వం ఈ దొంగ కేసులు పెట్టి కేసీఆర్ గారిని జైలు పాలు చేయాలని చూస్తే అది ఎన్నటికీ జరగదు. కోర్టులు ఉన్నాయి, న్యాయం ఉంది, న్యాయస్థానం ఉన్నాయి. కేసీఆర్ గారు గొప్ప వ్యక్తిని రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో పట్టగాల్చి మీదేసి బదనాం చేయాలని చూస్తే మాత్రం పూర్తిగా అతనికి తెలివితక్కువతనానికి నిదర్శనం ఇది. ఎక్కడ ఎవరు ఒప్పుకోరు. చట్టం ఉంది, కోర్టు ఉంది. తప్పకుండా ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఇందులో కేసీఆర్ గారికి వారి యొక్క చేసిన తప్పు లేదు. కేవలం అక్కడ సాంకేతిక లోపం వల్లనే, కేవలం సాంకేతిక లోపం వల్ల ఇబ్బంది అయింది. ఇందులో కేసీఆర్ గారు తలపెట్టింది ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అది వాళ్ళకు కళ్ళగింపుగా మారింది. ఈ రోజు నీళ్లు వచ్చినాయి. ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు కిందికి పోతున్నాయి దిగువ ప్రాంతానికి. రైతులు సంతోషపడతా ఉన్నారు. అది చూడలేక కళ్ళు కొట్టారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి మంచి పేరు వస్తుందని దుర్బుద్ధి తోటి కాంగ్రెస్ ఆడుతున్న నాటకం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా సోయి వస్తలేదు. ఇప్పటిదాకా సోయి తెచ్చుకొని ఆ ఇబ్బంది పడ్డ 2 పియర్స్ ను, కుంగినటువంటి 2 పియర్స్ ను రిపేర్ చేసి ఈ ప్రాజెక్టు ముందుకు నడపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మంచి అవకాశం
ఎవరికి రాని అవకాశం వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 164 సీట్లు మాకు వచ్చినాయని చెప్తున్నారు. అన్ని మాకు బ్రహ్మాండమైన ఓటు శాతం వచ్చిందంటున్నారు. 3 పార్టీలు కలిసినామంటున్నారు. భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి పార్టీలను కలుపుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మీడియా ఛానళ్ళు దాదాపు అన్ని ఛానళ్లు కలుపుకొని ఒక వేలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చి అధికారంలోకి వచ్చినారు. ఇలా కావాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి ఎట్టొచ్చినారు అనేది ఇంపార్టెంట్ కాదు. మోహన్ రెడ్డి గారు, మీరు ఒక లాజిక్ మర్చిపోతున్నారు. మీరు చెప్పిన సోకాళ్ళు ఛానల్స్ అన్ని 2019లో కూడా ఉన్నాయి. ప్రజలు అనుకుంటే ఓటేస్తారు, కానీ వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఓటేరు సార్. ఇప్పుడు కొత్తగా ఉన్నాయి ఆ ఛానళ్ళు, 2019లో కూడా ఉన్నాయిగా. 2019లో ఛానళ్ళు ఉన్నాయి. దేశంలో ఉన్న పార్టీలన్నీ లేవు కదా, సింగిల్ పార్టీలే కదా. ఆ రోజు సింగిల్ పార్టీలు పోటీ చేసిన బీజేపీగా చేసింది, జనసేనగా చేసింది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ చేసింది, కాంగ్రెస్ చేసింది. అందరూ చేసినారు. ప్రజాస్వామ్యంగానే వెళ్ళారుగా, వెళ్ళకూడదని ఏమనుందా? కొంచెం లక్ష్మణ్ గారు కొంచెం వినండి. ఇప్పుడు వీళ్ళందరికీ అవకాశం దొరకదు కదా, ఒక్కరికే అవకాశం దొరకదు కదా. ఇప్పుడు అందరూ కలిసి ఒక్కరికే కదా ఆపోజిట్ చేసింది, ఒక్కరికే కదా సపోర్ట్ చేసింది. అందువల్ల వీళ్ళు జనాలను తికమక పట్టించి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశం వచ్చిన దాన్ని వినియోగించుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. మీరు దుర్వినియోగం చేసుకుంటే తర్వాత మళ్ళీ మీరు చేసినటువంటి పనికి అంత 2 మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని మా నాయకుడు ఇప్పుడే చెప్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి, మీకు భవిష్యత్తు బాగుంటుంది తప్ప దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సంబంధం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టించి మీరు కేసులు పెట్టించి మీ ఇష్టం వచ్చినట్టు చేసే కార్యక్రమం కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయకుండా ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి నోరు లేని వాళ్ళందరినీ వాళ్ళని కొట్టడము, తిట్టడము, ఆ భూములు లాక్కోవడము, మద్యం దాపించడము, అక్రమ కేసులు పెట్టడము, ఆ తర్వాత మహిళలను చంపడము, చంపిన మహిళల శవాలు కూడా కనపడకుండా పోవడం, ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలను వేధించడము, ఆ తర్వాత వాళ్ళ మీద ఎవరైనా వాట్సాప్ లో ఏదైనా ఆపోజిట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. రకరకాలుగా మీరు వేధిస్తున్నారు. ఈ వేధింపులు మానుకోకపోతే అంత 4 మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటే మీకు ఇప్పుడున్నట్టయినా మంచిగా ఉంటుంది, లేదంటే అంత 4 చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు నిజాయితీ పరులని, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని మీరు చెప్పుకుంటున్నారు. 14 లక్షలు అప్పు చేసినామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పులు అని మీరు చెప్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేసినప్పుడు మేము 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా జనాలకు అందించినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. అంతా మేము పంపిణీ చేసిన తర్వాత మీరు ఈ రోజుకే దాదాపు 2 లక్షల కోట్ల అప్పు చివరిగా చెప్పండి. చివరిగా ఏమంటారు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, టైం తక్కువ ఉంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అదే నేను చెప్పేది, మీరు ఇప్పటికైనా అవకాశాన్ని వినియోగించుకోండి, దుర్వినియోగం పరచుకోవద్దు. దుర్వినియోగపరుచుకుంటే అంత 4 మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోమని చెప్తున్నాను. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుతూ మీరు చేయాల్సినటువంటి విపరీతమైనటువంటి అప్పులు చేసే కార్యక్రమాన్ని మానుకోండి. మమ్మల్ని అప్పు చేసినామని మా మీద దుష్ప్రచారం చేసినటువంటి మీరు అది ప్రజలు చూస్తారు. విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని నడుచుకోమని కోరుకుంటున్నాను. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఎదుటి వాళ్ళు అనేటప్పుడు ఒక మాట అనుకోవాలి సార్, వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ గత ప్రభుత్వం మేమేం చేసామనంటే వాళ్ళు అనుకోవాలి. ఏ పొత్తులు లేకుండా ఇవాళ రోజున బీఆర్ఎస్ వచ్చిందా? ఏ పొత్తులు లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి వాళ్ళ రోజున సీఎం అయిపోయి వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో పెట్టాడా? ఇవాళ రోజున మేమంతా సవ్యంగా చేస్తున్నాము, మేము ప్రశ్నిస్తున్నాము చెప్తుంటే మా రామ్మోహన్ గారు మీరు ఒక చిన్న పార్టీ, మీరు మాట్లాడే సవ్యంగా మాట్లాడండి. మీరు ఒక మాట అన్నాడు. అబ్బో మేము అసలు పనిచేయం జగన్మోహన్ రెడ్డి ముందు, నాగత్తుల ముందు మేము పనిచేసేది. ఆయన పొత్తు పెట్టుకున్నాడా? మీలాగా మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకోవడం తర్వాత ఓటమి తప్పదని చెప్పండి. బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మీ నాయకుడే మోహన్ రెడ్డి గారు ఆగండి, ఆయన చెప్పనండి, మీరు ఆయన కంక్లూడ్ చేస్తారా? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు చెప్పించండి. మీరు మీ నాయకుడి కింద ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు.
బట్టి విక్రమార్క గారు డైరెక్ట్ చెప్పినారు జగన్మోహన్ రెడ్డికి ఆ సంతకాలకు సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని ఆయనే చెప్పినారు. బట్టి విక్రమార్క గారు మీరు కాదన్నా అప్పుడు ఇప్పటికి కూడా అయ్యి లైవ్ వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి, అప్పుడు చూసుకోండి అన్న. మీరు మధ్యలో రావద్దు, సబ్జెక్ట్ వైసీపీ వాళ్ళకి అలవాటు అయిపోయినట్టు ఉంది, సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మధ్యలో రావడం. రైట్ మీరు కంక్లూడ్ చేయండి. రెండు రాష్ట్రాల విషయం మీద మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతుంది డంకా మోదించినట్టు గురించి మాట్లాడుతున్నావు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. ఉంది కాబట్టి మోహన్ రెడ్డి గారు ఆగండి, సమయం లేదు. ఆయన కంక్లూడ్ చేయనివాడు మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన లక్ష్మీకాంత్ గారు మాట్లాడి గారు ఒక విషయం చెప్తున్నా సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికలప్పుడు 42 పేజీల ఒక మేనిఫెస్టో ఒకటి తీసుకొచ్చింది సార్. ఇవాళ వరకు నేను హైదరాబాద్ లో నేను ఉంటున్నా గానీ ఇవాళ వరకు బిఆర్ఎస్ నాయకులు ఎవరైనా కానీ ప్రశ్నిస్తారేమో చూస్తుంటే ఆ 42 అంశాల్లో ఏ ఒక్క అంశం మీద కూడా ఎప్పుడు మాట్లాడిన పాపం లేదు సార్. అంటే ఆయనకు కోపం అయితే వచ్చిండొచ్చు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలి అన్న మాటకి. సార్ నాకు ఎందుకంటే నేను ఒక బిఆర్ఎస్ నే టార్గెట్ చేయట్లా, నేను ఒక భారతీయుడిగా ఒక సగటు మనిషిగా నేను ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఒక సామాన్య వ్యక్తిగా నేను అడుగుతున్నా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పు చేస్తుందని చెప్తున్నా. నేను చెప్పాను, హైదరాబాద్ యూనివర్సిటీ గాని వికారాబాద్ లో జరుగుతున్న దామనగూడు విపత్తు గాని ప్రకృతి విపత్తు అనేది భారీగా చేస్తున్నారు ఇవాళ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా ఇవాళ రోజున చూసుకుంటే వాళ్ళ పాలన పట్ల చాలా మంది మధ్య తరగతి చిన్న కుటుంబాలు చాలా చిన్న భిన్నం అయిపోయినాయి. హైడ్రా అనేది ఒకటి తెర మీద తీసుకురాబట్టి. సో నేను అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను మాట్లాడట్లా. ప్రజల పక్షాన ఒక ప్రభుత్వం అనేది ఒక నాయకుడు నేవాడు ప్రశ్నించలేకపోతున్నాడు. నేను దాని విషయం మీద నేను మాట్లాడుతున్నాను. ఇందాక రామ్మోహన్ గారికి అది ఇంకా అర్థం చేసుకోలేకుండా మేము సీరియస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. లక్ష్మీకాంత్ గారు 1 minute టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఈ రోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సార్ నేను చెప్తున్నాను, ఏది వచ్చినా గానీ ప్రతిపక్షంలో వాళ్ళ రోజున బిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అయితే వాళ్ళకి తెగింపు ఉంది. వాళ్ళు ఉద్యమకారులు, వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా గానీ ఖచ్చితంగా అయితే ప్రశ్నించాలి, వాడవాడలో బయటికి రావాలి. నేను వాళ్ళ దగ్గర నుంచి నేను కోరుకునేది అది. ఇవాళ రోజున తప్పు జరుగుతున్నప్పుడు ప్రజల పక్షాన పోరాడాలి. ఇవాళ రోజున వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు కాబట్టి ఇవాళ రోజున వాళ్ళకి సంబంధించి కాల్ రికార్డులు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కాలేజ్ చెప్పేసి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు మీరు బయటకు వచ్చి రైట్ మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది, వాయిస్ అక్కడ స్ట్రక్ అయింది. ఎస్ రైట్ అండి, నేను దాని గురించే కాదు అన్నా. ఇంకొకటి మాట మాట్లాడుతున్నా, ఎప్పుడు కూడా జనసేన పార్టీని తక్కువ చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఎందుకంటే మేము 151 సీట్లు అన్న వ్యక్తి మేము ఇవాళ రోజున అంత పాతాళాన్ని తొక్కి 11 సీట్లకి పరిమితం చేసాం. ఏదో మేము పొత్తులో వచ్చాము, ఎవరితో వచ్చాము అనే విషయం పక్కన పెడితే మేము ఎంత బలంగా ఉన్నాము, ప్రజల పక్షాన్ని ఎటువంటి పోరాటాలు చేస్తున్నాము అనే విషయం మీకు కూడా తెలుసు. అంతెందుకు మొన్న మేము ఓట్లు వస్తాయా రావా తెలంగాణలో అనే విషయం పక్కన పెట్టండి, కానీ దమ్ముగా అయితే రూపాయి పంచకుండా అయితే మేము పోటీ చేసావా లేదు. రైట్ అది వేరే టాపిక్ వెళ్తుంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు అది వేరే టాపిక్ వెళ్తుంది. ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. తిరుపురేని చిట్టిబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు, అదేవిధంగా ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు జనసేన నేత లక్ష్మీకాంత్, ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. ఏపీలో జగన్ లిక్కర్ స్కామ్ కేసులో, అదే తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం వ్యవహారంలో ఇద్దరు కూడా అరెస్ట్ అవుతారు అని ఊహాగాలను అందుకున్న వేళ ఏం జరగబోతుందో అని 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఒకంత ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి లిక్కర్ కేసు ఫేక్ అంటూ వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి ఒకటే రీసౌండ్ చేస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ కూడా అదే పందాన్ని అనుసరిస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మరి జరిగిన దానికి ఏ పార్టీ మూల్యం చెల్లించుకోబోతుంది అనేది వచ్చే శాసనసభ ఎన్నికలకి అందరికీ కూడా తెలుస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తానండి. ఏనన్ నమస్తే.